సుమారుగా 100 సంవత్సరాల పైబడిన చరిత్ర గల వ్యాసాశ్రమం. శ్రీ మలయాళ స్వామి వారు దీన్ని స్థాపించడం జరిగింది. ఎంతో గొప్ప చరిత్ర గల ఈ వ్యాసాశ్రమం గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో విద్యను బోధించడం కానీ, మిగతా ఆశ్రమాన్ని నడిపించడంలో ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద స్వామి మరియు ఇద్దరు ట్రస్ట్ మెంబర్లు సరిగా చేయటం లేదని గడిచిన 3-4 వారాల నుంచి మనకి అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, సాధువులు, దాతలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. వాళ్ళు నివేదించిన తర్వాత కూడా మనం స్థానికంగా ఎండోమెంట్ వాళ్ళు, రెవెన్యూ, పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒకసారి ఎంక్వైరీ చేసి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. తదనంగా ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇరు వర్గాల్ని, ప్రస్తుతం మేనేజ్మెంట్ని, అదేవిధంగా మనకి ఎవరైతే పూర్వ విద్యార్థులు, సాధువులు వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం అందరం కలిసి కూర్చొని ఎట్లా అయితే దీనికి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరినీ పిలవడం జరిగింది. దానికి ప్రస్తుతం ఉన్నటువంటి మేనేజ్మెంట్ నుంచి ఎవరూ రాలేదు ఈరోజు. అయినప్పటికీ మిగతా వాళ్ళు ఎవరైతే వచ్చారో స్వామీజీలు అందరి నుంచి కూడా వాళ్ళ సూచనలు, సలహాలు విన్న తర్వాత మనకు అర్థమైంది ఏమిటంటే, ఏదైతే ముందుగా ఆగస్టు 27వ తారీఖున శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి, ఈ శతాబ్ది ఉత్సవాలని పోస్ట్పోన్ చేయమని వారి యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే దీంట్లో ఎవరిని భాగ్యస్వాములు పరచకుండా కేవలం 2-3 మనుషులే దీన్ని చేస్తున్నారు, నిర్వహిస్తున్నారు. ఎటువంటి నియమ నిబంధనలు కూడా పాటించట్లేదు అనేది వాళ్ళ యొక్క ముఖ్య అలిగేషన్. సో కనుక అది కూడా మేము అందరం నిర్ణయించుకున్నాము. ఆగస్టు 20